హరే కృష్ణ భక్తివాహిని ఛానల్కి స్వాగతం. ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఎంతమంది సందేహించినా పర్వాలేదు, కాని మీరే మీపై విశ్వాసం కోల్పోయి మిమ్మల్ని మీరు అసమర్థులుగా భావించి పక్కకు తప్పుకుంటే దానికంటే ఘోరమైన నరకం మరొకటి లేదు. సమస్యలు ఎదులైనప్పుడు నేనిక చెయ్యలేను, ఇదే నా తలరాత అనే నిరాశలో కూరుకుపోతూ వెంటనే చేతులెత్తేస్తున్నారా? మీలో దాగి ఉన్న అపారమైన శక్తిని గుర్తించకుండా చిన్న చిన్న కష్టాలకే మోకాళ్లపై కూర్చుని ఏడుస్తున్నారా? అయితే ఒక్క క్షణం ఆగండి, ఎందుకంటే ఈరోజు మీ చెవులకు చేరబోయే ఒక మాట మీ నరనరాల్లో నిద్రాణంగా ఉన్న శౌర్యాన్ని మేలుకొల్పబోతోంది. హృదయాన్ని చీల్చే ఈ దైవ గర్జన విన్న తర్వాత కూడా మీరు కూర్చుండిపోతే మీ అంతరాత్మ మిమ్మల్ని ఎన్నటికీ క్షమించదు. మీరు ఈ వీడియోను మధ్యలోనే చూడటం మానేస్తే చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన ప్రేరణాత్మక సందేశాన్ని కోల్పోతారు. ఇది మీ పిరికితనాన్ని దహించివేసి మిమ్మల్ని విజేతగా నిలబెడుతుంది. కాబట్టి ఒక్క క్షణం కూడా వదలకుండా ఊపిరి బిగబట్టి చివరి వరకు చూడండి. శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయంలోని 3వ శ్లోకం ఈ విశ్వంలోనే అత్యంత శక్తివంతమైనదిగా కీర్తించబడింది. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయూపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ట పరం తప. దీని అర్థం ఏమిటంటే, పరమగురువైన శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి హెచ్చరిస్తూ ఇలా అన్నాడు: ఓ పార్థ, ఇటువంటి పౌరుషహీనతకు, స్త్రీల వంటి స్వభావానికి లోనవడం నీకు ఏమాత్రం తగదు. ఓ శత్రుహింస, నీ శత్రువులను సైతం శాసించి భయపెట్టగలవాడా, నీలో నెలకొని ఉన్న ఈ అత్యంత అల్పమైన హృదయ బలహీనతను తక్షణమే విడిచిపెట్టి ఒక వీరుడిలా నిలబడు. కృష్ణుడు ఏడుస్తున్న అర్జునుడిపై జాలిపడలేదు, దానికి బదులుగా తన పదునైన మాటలతో అతని శౌర్యాన్ని మరింత పెంచాడు. ఈ శ్లోకంలో కృష్ణుడు ఉపయోగించిన క్లీబ్యం మరియు హృదయ దౌర్బల్యం అనే పదాలు మన కళ్ళు తెరిపిస్తాయి. క్లీబ్యం అంటే పరాక్రమం లేకపోవడం, అసమర్థత. హృదయ దౌర్బల్యం అంటే మనస్సు బలహీనపడడం. మన పెద్దలు తరచుగా చెబుతుంటారు, ముందు మనస్సును జయించాలి, అప్పుడే యుద్ధంలో గెలవగలమని. మీకు అపారమైన ప్రతిభ ఉన్నా లేదా మీకు మద్దతు ఇచ్చేవారు ఎంతోమంది ఉన్నా మీ మనస్సు బలహీనపడితే మీరు ఏ రంగంలోనైనా విఫలమవుతారు. ఈ రోజుల్లో చాలామంది పరీక్షల్లో ఫెయిలైనందుకు, ఉద్యోగం రానందుకు లేదా ప్రేమలో తిరస్కరించబడినందుకు తమ జీవితాలను ముగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వారందరికీ కృష్ణుడు చెప్పే సందేశం ఒక్కటే: కష్టాలు రాగానే కుంగిపోవడం ఒక నీచమైన, హీనమైన మనస్తత్వం. మీరు ఏడవడానికి పుట్టలేదు, ఈ ప్రపంచాన్ని జయించడానికి పుట్టారు. పరమాత్మ అర్జునుణ్ణి పరమతప అని సంబోధించాడు. పరమతప అంటే శత్రువులకు బాధ కలిగించేవాడు, అంటే నీ శత్రువుల గుండెల్లో భయం పుట్టించేవాడా. ఈరోజు ఇలా కన్నీటితో కుప్పకూలిపోవడం నీకు తగునా అని. మన తెలుగు నేల మీద ఎందరో వీరులు పుట్టి ప్రతి కష్టాన్ని ఎదుర్కొని నిలబడ్డారు. మరి మనలో ఈ పిరికితనం ఎందుకు? ఈ క్షణమే నీ మనస్సు నుండి నిరాశ అనే చీకటిని పారద్రోలు. నీలో ఒక యోధుడున్నాడని, నీ శిరాల్లో ప్రవహిస్తున్నది రక్తం కాదు, అగ్ని ప్రవాహం అని గుర్తుంచుకో. సమస్యలు నీ గమ్యానికి అడ్డుగా ఉన్న రాళ్లు కావు, అవి నిన్ను పైకి ఎక్కించే మెట్లు. మరణం ఎన్నడూ సమాధానం కాదు, పోరాడి గెలవడమే నిజమైన జీవితం. కృష్ణుడి నుండి వచ్చిన ఈ ఒక్క శ్లోకం చనిపోయిన శరీరాన్ని కూడా నిలబెట్టడానికి చాలు. మీ జీవితంలో మీరు కోరుకున్నది సాధించాలంటే ముందుగా మీ మనస్సులోని భయాన్ని, దురాశను చంపాలి. శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా లేచి నిలబడండి మరియు మీ బాధ్యతను మీరే తీసుకోండి. మీరు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే సాక్షాత్తు భగవంతుడే మీకు సారథిగా మారి మిమ్మల్ని విజయ తీరాలకు నడిపిస్తాడు. మీ బలహీనతలను తుడిచివేసి సింహంలా గర్జించే సమయం ఆసన్నమైంది. కృష్ణుడి నుండి వచ్చిన ఈ ఉరుములాంటి గర్జన విన్న తర్వాత అర్జునుడిలో ఏ కదలిక మొదలైంది? అతను మళ్లీ తన గాంధీవ ధనుస్సును పట్టాడా, లేక కృష్ణుడితో వాదన కొనసాగించాడా? ఆ దిగ్భ్రాంతికరమైన సత్యాలు ముందు ముందు వీడియోలలో మనల్ని మరింత ఆశ్చర్యపరచనున్నాయి. ఆ దివ్య జ్ఞానాన్ని కోల్పోకుండా ఉండడానికి ఇప్పుడే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ఉత్తేజకరమైన సందేశాన్ని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకొని వారిలో కూడా నూతన శక్తిని నింపండి. రేపటి వీరోచిత క్షణాల్లో మళ్లీ కలుద్దాం. హరే కృష్ణ. ధన్యవాదాలు.